ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పవన్ ని ఘోరంగా తిట్టిన చంద్రబాబు. తీవ్ర కోపంలో పవన్ ఫ్యాన్స్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చంద్రబాబుకు వయసు మల్లుతోంది. అయినా సరే ఈ ఎన్నికల్లో గెలవాలని ఆయన చేస్తున్న ప్రయత్నం అభినందనీయం. 7 వయసులో కూడా క్షణం తీరిక లేకుండా ఆయన గడుపుతున్నారు. గెలిపే లక్ష్యంగా పోరాడుతున్నారు. అయితే ఆయన వయోభారం స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన మాటల్లోనే తెలుస్తుంది. ప్రస్తుతం చంద్రబాబు ప్రజాగలం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం కార్యక్రమం చేపడుతున్న సంగతి తెలిసిందే. మధ్యలో పవన్తో పాటు వేదికలను పంచుకుంటున్నారు. ఈ తరుణంలో విజయనగరం జిల్లా నెల్లిమేర నియోజకవర్గంలో చంద్రబాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పవన్ జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. అయితే అటు చంద్రబాబు ప్రజాగలం సభలో సైతం పాల్గొన్నారు. నెల్లిమేర నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇక్కడ లోకం కళ్యాణి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు మద్దతుగా చంద్రబాబుతో పాటు పవన్ ప్రచారం చేశారు. చంద్రబాబు మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో నెత్తిన రూపాయి పడితే 1 పైసా కూడా కొనని వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ నోరు జారారు. జగన్పై విమర్శలు చేసే క్రమంలో చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.